హాయ్ సుమన్ టీవీ వ్యూయర్స్, నేను మీ సత్య కుమారి. నేను ఇప్పుడు మ్యూజిక్ ఇండియా ఫౌండర్ మెంబర్ అయిన రాకేష్ గారితో ఉన్నాను. హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సుమన్ టీవీ వ్యూయర్స్ కి అండ్ యూఏఈలో ఉన్న సిటిజన్ కి అండ్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లైక్ ఎనీ లాంగ్వేజ్ అయినా ఎవ్రీవన్ ఈస్ పార్టిసిపేటింగ్ హియర్. సో వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలి అన్నా, ఇందులో పార్ట్ అవ్వాలి అన్నా, సో ఏం చేయాలి? సో అంటే మ్యూజిక్ ఇండియా దుబాయ్ అనేది గత 15 సంవత్సరాలుగా ఇక్కడ దుబాయ్ లో స్థాపించారు. దానిలో ఏంటంటే అందరినీ కలుపుకొని మనం మన సంగీతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన సంగీతాన్ని ఇక్కడ యూఏఈలో కూడా స్ప్రెడ్ చేయాలి అన్న మెయిన్ ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. ఏంటంటే ఒక లాంగ్వేజ్ అని కాదు, ఒక జానర్ అని కాదు, మన ఇండియన్ లాంగ్వేజ్ లో ఎన్నో లాంగ్వేజెస్ లో సాంగ్స్, భక్తి పాటలు కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, సినిమా పాటలు కానీ అన్నీ ఉన్నాయి. పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఊళ్ళో అసలు అవకాశం దొరకడం అనేది చాలా అరుదైన ఒక విషయం, రైట్? స్టేజ్ లో అంత ఈజీగా దొరకవు. అందరం పాడదాం, అందరం కలిసి పాడుకుందాం, సరదాగా రకరకాల పాటలు పాడుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో మొదలైంది అనమాట. దానిలో వీళ్ళందరితో ఒక స్టేజ్ ఇవ్వాలి. చాలా మందికి పాడాలని ఉంటుంది కానీ భయంగా ఉంటుంది. సో ఆ స్టేజ్ అంతా చేసే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దానిలో వచ్చి వాళ్ళని పాడమని ఎంకరేజ్ చేస్తాం అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఉన్నారు. వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏం లేదు, మన ఫేస్బుక్ లో మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఉంది. అక్కడ వచ్చి మాకు మెసేజ్ చేసి నేను ఇట్లా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, నేను పాడగలను, నాకు పాడాలని ఉంది అంటే మనం వాళ్ళకి డెఫినెట్ గా ఒక దారి చూపించే మార్గం అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. ఇది కాకుండా ఆడియన్స్ గా కూడా మాకు పాటలు, మా ప్రోగ్రామ్ చూడాలి మేము అలా అనుకునే వాళ్ళకి మన ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేసి చక్కటి సంగీత కార్యక్రమం వాళ్ళకి చేసాం అనమాట. సూపర్ సూపర్ సార్. సో హౌ ఆర్ ద సెలబ్రేషన్స్ గోయింగ్? సెలబ్రేషన్ ఇప్పుడు 79 మంది కలిసి ఒక అవార్డు, వరల్డ్ రికార్డ్ అండ్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకోవడం అనేది చాలా సంతోషమైన పర్ఫార్మెన్స్. అందరూ చాలా కోఆపరేషన్, మన టీం, మ్యూజిక్ ఇండియా టీం మొత్తం పెద్ద టీం ఉన్నారు. డెడికేటెడ్ గా వాళ్ళందరి సపోర్ట్ తో చక్కగా అది నిర్వహించి మేము చాలా బాగా చేసి రికార్డు కూడా సంపాదించాం.